డ్రగ్స్ వద్దు అనే నినాదంతో ఈరోజు నేటి సమాజం ఈ యువత మత్తు బారిన పడి ఈ గాంజా మత్తుల బారిన పడి ఎన్నో అనేక జీవితాన్ని పోగొట్టుకుంటున్నారు అనే దాని మీద మనకి మత్తు ఆరోగ్యం ముద్దు అనే నినాదంతో, అలాగే జీవితాన్ని ప్రేమించు, డ్రగ్స్ కు దూరంగా ఉంటూ అనే నినాదంతో మత్తు ఆపకపోతే మీ జీవితమే చిత్రం అవుతుంది అనే దానితో ఈ రోజు ఒక పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. ఆ ప్రచారంలో భాగంగా మీరు ఆదరించినటువంటి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ, అలాగే ఈ కార్యక్రమంలో ముందుగా మన వక్తలు మాట్లాడతారు. అలాగే మాట్లాడిన తర్వాత ఇక అందరూ కూడా స్టే నో టు డ్రగ్స్ అని యాంటీస్ మనకి లెఫ్ట్ సైడ్ లో ఒక 120 అడుగుల ఇంత యాక్టివ్ గా ఈ రోజు ఇంతమంది పిల్లలు చాలా సంతోషంగా ఉంది. సో ఈ రోజు ఇంటర్నేషనల్ డే అగేన్స్ట్ డ్రగ్ అబ్యూస్ అండ్ ఇలిసిట్ ట్రాఫికింగ్ కోసం మనం ఈ వాకథాన్ అండ్ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసుకోవడం జరిగింది. లాంగ్ స్పీచ్ ఏం చెప్పాము, జస్ట్ వన్ మెసేజ్. మీరు అందరూ ఈ కంట్రీకి బ్రైట్ యంగ్ ఫ్యూచర్ మైండ్ ఇక్కడ ఈరోజు ఉన్నారు. జస్ట్ రిమెంబర్ వన్ థింగ్, లాట్ ఆఫ్ పీపుల్ ఎస్పెషల్లీ యంగ్ పీపుల్ డ్రగ్స్ అనే ఒక హ్యాబిట్ ఎందుకు చేస్తారు అంటే దే థింక్ ఇట్స్ ద కూల్ థింగ్ టు డూ. జస్ట్ బికాస్ కొంతమంది స్కూల్లో అట్లా చేస్తున్నారు, కాలేజ్లో అట్లా చేస్తున్నారు, అది స్కూల్ కానీ జాయిన్ అవ్వడం కోసం చేస్తూ ఉంటారు. ఆల్వేస్ రిమెంబర్ దట్ ఈస్ ద లేటెస్ట్ థింగ్ టు డూ. డ్రగ్స్ అనేది మీకు కానివ్వండి, మీ ఫ్యామిలీ పైన, మీ సొసైటీ పైన, అన్నిటి పైన ఒక అడ్వర్స్ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది. సో ఇప్పుడు ఫ్యూచర్లో ఆల్వేస్ స్టే నో టు డ్రగ్స్. అండ్ మీరు కాలేజ్కి వెళ్ళిన తర్వాత మీ ప్రొఫెషనల్ లైఫ్లో కూడా ఎవరైనా మీ పక్కన ఉన్నారు ఈ డ్రగ్స్ అనే ఒక హ్యాబిట్కి అలవాటు అవుతున్నారు అనుకుంటే దే నీడ్ హెల్ప్. అది ఒక మెంటల్ హెల్త్ ఇష్యూ కూడా. సో ప్లీజ్ వాళ్ళకి హెల్ప్ కూడా ఎక్స్టెండ్ చేయండి. మీరు దూరంగా ఉండండి, మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ కూడా మీ నుంచి దూరంగా పెట్టండి. థ్యాంక్ యూ. హ్యాపీ అందరూ ఇక్కడ ఈరోజు చూడడానికి, ఈరోజు ఇక్కడ అందరూ చదవడానికి ముఖ్య కారణం ఏంటి? ఎందుకు వచ్చి మీటింగ్కి గట్టిగా డ్రగ్స్ కాదు, యాంటీ డ్రగ్స్, డ్రగ్స్ వద్దు బ్రో అనే క్యాంపెయిన్ చెప్పడానికి, డ్రగ్స్ గురించి మనము అవగాహన కల్పించడానికి మనందరం ఇక్కడ వచ్చాం. గట్టిగా చెప్పండి, డ్రగ్స్ వద్దు బ్రో, డ్రగ్స్. నేను డ్రగ్స్ అని చెప్తాను, మీరు వద్దు బ్రో అని గట్టిగా చెప్పాలి. డ్రగ్స్, డ్రగ్స్, డ్రగ్స్. ఇదే మెసేజ్ మీ ఇంటిలో, మీ
పెద్దవాళ్ళకి కానీ మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి కానీ మీ స్నేహితులందరికీ చెప్పాలి. ప్రతి ఒక్కరికి కూడా ఈ డ్రగ్స్ వల్ల ఏమేమి బాధలు ఉంటాయో అని తెలుసుకోవాలి. మనము ఒకసారి ఒక డ్రగ్స్ కి అలవాటు పడిపోతే మన జీవితం మనం వెనక్కి రాదు. తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోతున్నట్టు తిరిగి రాని లోతుల్లోకి వెళ్ళిపోతాము. ఈ డ్రగ్స్ గురించి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కావచ్చు, పోలీస్ కావచ్చు, రెవెన్యూ డిపార్ట్మెంట్ అండ్ ఆల్ డిపార్ట్మెంట్స్ ఆర్ వర్కింగ్ టుగెదర్ టు ఫైట్ దిస్ మెనస్. మన కలెక్టర్ గారు వీళ్ళు కూడా చాలా మందికి నోట్స్ ఇప్పించడం, ఆల్టర్నేటివ్ లెర్నింగ్ నోట్స్ ఇప్పించడానికి కూడా ప్రోగ్రామ్స్ చేస్తున్నారు. తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ కూడా చాలా కేసులు కట్టుకోవడం జరిగింది. ఆల్మోస్ట్ మన జిల్లాలో ఈ మధ్య కాలంలో మనకు 20 కేసెస్ పెట్టి మోర్ దెన్ 700 కిలోస్ ధాన్యాలు కూడా సీజ్ చేయడం జరిగింది. మోర్ దెన్ 42 మెంబర్స్ ని అరెస్ట్ చేసి జైలుకు పెట్టడం కూడా జరిగింది. కాబట్టి ఇలాంటి డ్రగ్స్ ఎవరైనా వాడుతున్నా, మిమ్మల్ని ఎవరైనా మీ చుట్టుపక్కల ఇలాంటి వాళ్ళు ఎవరైనా అమ్ముతున్నా వెంటనే ఎవరికి చెప్తారు? ఏ నెంబర్కి కాల్ చేస్తారు? గట్టిగా చెప్పాలి. గుడ్. పెట్టుకొని ఈ నెంబర్ అందరికీ వచ్చేటట్టు చెప్పాలా? హ్యాపీ టు సీ ఎన్సీసీ పీపుల్. ఇప్పుడు మన దేశం బయట వార్ చేసేది తుపాకులతో ఇంకో దాంతో కాదు. ఇప్పుడు వారు ఏదైనా వేరే కంట్రీ కానీ ఇంకో ఎనిమిది కంట్రీ పాకిస్తాన్ లాంటి వాళ్ళు వార్ చేయాలంటే ఏం చేస్తారు? గన్స్ పంపడం, బాంబ్స్ పంపడం పాత స్ట్రాటజీ. ఇప్పుడు ఆ దేశంలోకి డ్రగ్స్ పంపిస్తారు. డ్రగ్స్ పంపించి అక్కడ ఉన్న యువతలందరినీ మత్తులో బానిస చేస్తే వాళ్ళ దేశం ఆటోమేటిక్ గా వీక్ అయిపోతుంది. పంజాబ్ లో అదే జరుగుతుంది. అట్లానే మన దగ్గర కూడా చాలా మంది మీకు వాళ్ళ మనీ కోసం అని వేరే క్రిమినల్ యాక్టివిటీస్ కోసం డ్రగ్స్ అలవాటు చేయడం లాంటివి చేసుకుంటారు. మీ ఫ్రెండ్స్ ఎవరైనా అట్లాంటి డ్రగ్స్ దాంట్లో ఎవరైనా ఇన్వాల్వ్ అవుతున్నారంటే మనకెందుకులే అన్న మాట మనం వాళ్ళతో వదిలేస్తే ఆ డ్రగ్స్ కి బానిసైన వాళ్ళు రేపు ఏదైనా ఇష్యూ క్రియేట్ చేస్తారు. మనకు కూడా సమస్యనే. ఒక చెత్త మన ఇంటి బయట పారేసామంటే చెత్త బయట ఉన్న వాళ్ళకి కూడా మన ఇంటికి కూడా వస్తుంది కదా. సో ఆ చెత్తని క్లీన్ చేయాల్సిన బాధ్యత మనది. ఎవరైనా అట్లా బానిసలు ఉంటే పోలీస్ కి రిపోర్ట్ చేయండి. పోలీసులు కన్స్యూమర్స్ ని జైల్లో పెట్టడం లాంటివి చేయరు, వాళ్ళు కౌన్సిలింగ్ చేస్తారు. పేరెంట్స్ లో కూడా చాలా భయం ఉంటుంది. డ్రగ్స్ గురించి పోలీసులు చెప్తే పోలీసులు జైల్లో పడేస్తారు, మా పిల్లలు ఆడుకోలేము అని. అలాంటిది ఉండదు. చట్టమేమో వాళ్ళకి డ్రగ్స్ అలవాటు పడినందుకు శిక్షించదు, డ్రగ్స్ అమ్మినందుకు, డ్రగ్స్ సరఫరా చేసినందుకు శిక్షిస్తారు. సో మీ అందరూ కూడా ఈ మెసేజ్ ని గట్టిగా అందరికీ తీసుకెళ్తారని, ఈ ఒక్కరోజు ఈ మెసేజ్ ఇక్కడితో ఆగిపోకుండా ప్రతిరోజు మీరు స్కూల్స్ కి వెళ్తున్నప్పుడు ఈ క్యాంపెయిన్ ని బయటికి గట్టిగా సోషల్ మీడియాలో కావచ్చు, మీ స్కూల్స్ లో, కాలేజెస్ లో, మీ కమ్యూనిటీస్ లో తీసుకెళ్తారని కోరుకుంటున్నాం. మీరందరూ కూడా నాకు ఒక ప్రామిస్ చేస్తారా? మీరందరూ ఇంటికి వెళ్ళాక మీ ఫాదర్స్, మీ పేరెంట్స్ సెల్ ఫోన్స్ తీసుకొని యాంటీ డ్రగ్స్ డే గురించి ఒక ట్వీట్ చేస్తారా? హ్యాష్ డ్రగ్స్ వద్దు బ్రో అని చెప్పి మీరు ట్వీట్ చేయండి. ఇన్స్టాగ్రామ్ ఉంది అందరికీ, దాంట్లో పెట్టండి. సో మాక్సిమం మీరు పెట్టే మెసేజ్ అందరికీ వెళ్ళాలి. ఓకే, ఒకసారి మళ్ళీ గట్టిగా చెప్పండి, డ్రగ్స్ డ్రగ్స్. థ్యాంక్ యూ. ఈరోజు ఇంటర్నేషనల్ డే వాడకూడదు. ఎవరైనా వాడుకుంటే వాళ్ళ గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళని డ్రగ్స్ అడిక్షన్ నుంచి డీఅడిక్ట్ చేయడానికి మా దగ్గర ఫెసిలిటీస్ ఉన్నాయి, మాకు ఇన్ఫార్మ్ చేయాలి. ఎవరైనా కాలేజ్ సైడ్ కానీ, మీకు తెలియకుండా కానీ, పేరెంట్స్ కానీ, మీకు తెలిసిన వాళ్ళు ఏదైనా పక్కన కానీ ఇలాంటి ఏమైనా డ్రగ్స్ వాడితే వద్దని చెప్పాలి. అందుకే మీ అందరినీ మళ్ళీ మన ఎస్పీ గారు డ్రగ్స్ వద్దని మీకు కలిగాలి. మీకు తెలిసిన వాళ్ళు ఏమైనా వాడుకుంటే వాళ్ళకి అవేర్నెస్ కల్పించాలనే ఉద్దేశం ఉంటే ఈ రోజు మనం మీ అందరినీ ఈ ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేస్తున్నాము. సో దయచేసి అందరూ డ్రగ్ వద్దని తెలుసుకోవడం, మీకు తెలిసిన వాళ్ళు ఏమైనా వాడుతుంటే మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం, మీ ఫాదర్ మీ ఇంట్లో ఏమైనా సీరియస్ ఇలాంటి యాక్టివిటీలు ఎక్కువ ఉంటే వారికి కూడా ఈ రోజు ఇట్లా చెప్పారు, ఎస్పీ గారు, కలెక్టర్ గారు చెప్పారు వద్దు. అలా ఏమైనా అడిక్షన్ ఉంటే రండి, మనం హాస్పిటల్కి వెళ్తాము. మన జీజీహెచ్ అలాంటి అడిక్షన్ సెంటర్స్ చాలా ఓపెన్ లో ఉన్నాయి. సో ఇక్కడ మా దగ్గరకు తీసుకొస్తే అడిక్షన్ నుంచి మళ్ళీ వాళ్ళు రీఅడిక్షన్ చేయడానికి మెడిసిన్స్ ఉన్నాయి, సైకాలజికల్ ట్రీట్మెంట్ ఉన్నాయి. అలాగే మీకు ఫ్రీగా మేము చేస్తాము. ఇది చాలా ఇంపార్టెంట్. ఈ విషయం కూడా మీరు అందరూ తెలుసుకోవాలి. ఇంకా చెప్పాలి, మన ఎస్పీ గారు చేసినట్టు ఇంటికి వెళ్ళి మీ పేరెంట్స్ తోటి, మీకు తెలిసిన వాళ్ళతో డ్రగ్స్ వదులుకోవడం వీడియో కూడా అప్లోడ్ చేయండి.
ఇప్పుడు ఏ నంబర్ కి ఫోన్ చేయాలి కానీ మీకు ఏమైనా తెలిస్తే అంటే మీ గురించి కానీ ఏమి బయట రావు వన్ కంప్లైంట్ ఏమైనా చేయాలంటే మీకు తెలిసిన ఏరియాలో ఏమైనా డ్రగ్ అమ్ముతున్నారు ఏమైనా ట్రాన్స్ఫర్ చేస్తున్నారు వాడుతున్నారు లేదా అడిక్ట్ అయి ఉన్నారు అలాంటి ఇన్ఫర్మేషన్ ఏమైనా మీరు ఎక్కడైనా చెప్పాలంటే 1972 అనే ఈమెయిల్ టార్గెట్ నంబర్ కు ఫోన్ చేయవచ్చు 1972 ఈ నంబర్ కి ఫోన్ చేయవచ్చు. అది కాకుండా నేషనల్ భారత్ అభియాన్ కింద ఒక నేషనల్ లెవెల్ టోల్ ఫ్రీ నంబర్ ఉన్నాయి 1446 ఈ నెంబర్ లో ఫోన్ చేయవచ్చు. ఈ రెండు నెంబర్ లో ఈ డ్రగ్స్ సంబంధించిన సపోజ్ మీకు తెలిసిన వాళ్ళు ఏమైనా ఉంటే వాళ్ళతో కూడా ఈ నెంబర్ ని చూపించండి, పబ్లిసైజ్ చేయండి. సో మీ అందరూ మా ఇండియా ఫ్యూచర్, మా కంట్రీ ఫ్యూచర్. సో మీ అందరూ హెల్తీగా ఉండాలి. సో హెల్తీగా ఉండడానికి చాలా యాక్టివిటీస్ ఉన్నాయి, స్పోర్ట్స్ యాక్టివిటీస్ ఉన్నాయి, బాగా చదవాలి. కానీ ఇలాంటి చెడ్డ అలవాటాలు నేర్చుకోవద్దు. ఎవరైనా నేర్పించడానికి వస్తేనో ఆ ఫ్రెండ్షిప్ ని కట్ చేయాలి. దానికి మీకు ఏమైనా సపోర్ట్ కావాలంటే మా అందరూ ఉన్నాము. సో మీకు తెలిసి ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే దయచేసి మా ఆఫీస్ కానీ నంబర్ కానీ ఫోన్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంత షార్ట్ నోటీస్ లో మీ అందరూ ఇంత బాగా పార్టిసిపేట్ చేసినందుకు చాలా 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 ధన్యవాదాలు. అండ్ మన ఏలూరుని హెల్తీగా హ్యాపీ ఏలూరుగా మార్చడానికి మీ అందరూ కోఆపరేషన్ ఖచ్చితంగా కావాలి. అందువల్ల ఈ నంబర్ ని పబ్లిసైజ్ చేయండి, తెలుసుకోండి. ఇది మంచిది కాదని చెప్పి యూజ్ చేసినప్పుడు బాగానే అనిపిస్తుంది. తర్వాత పర్మనెంట్ గా అడిక్ట్ అయిపోతే ఇంకా లైఫ్ లో మనకు ఆల్టర్నేటివ్ ఉండదు. అందువల్ల ఈ మెసేజ్ ని అందరికీ కనిపించాలని కోరుకొని ఆశించినందుకు చాలా చాలా ధన్యవాదాలు. సిద్ధంగా ఉండాలన్నా. ఫస్ట్ ప్రైజ్ ఎం అవంతి, సెకండ్ బిఎస్సి, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఏలూరు. సెకండ్ ప్రైజ్ ఫస్ట్ ప్రైజ్ కి భారతి, సెకండ్ బిఏ, విద్యార్థులు సిద్ధంగా ఉండాలి. థర్డ్ బిఏ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ కైకలూరు, రమ్య, థర్డ్ బిఎస్సి, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ కైకలూరు. ఫస్ట్ ప్రైజ్ ఎస్ పవిత్ర, ప్రైజ్ కే మౌలిక, థర్డ్ బిఎస్సి, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ కామరకోట. తర్వాత చింతపూడి విద్యార్థులు సిద్ధంగా ఉన్నాయి. టీ మహాలక్ష్మి, థర్డ్ బిఎస్సి, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ చింతపూడి. వై నమ్రత, థర్డ్ బిఎస్సి, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ చింతపూడి. తర్వాత బుటాయిగూడ విద్యార్థులు సిద్ధంగా ఉన్నాయి. తర్వాత గోపలగూడ విద్యార్థులు energy of our elimination and the power of youth has an important contribution in the development of society. Therefore, it is very important that make Drug-Free India campaign. Family, but also ourselves. So, let us all together take a firm decision Andhra Pradesh state to make my country drug-free. K. Sripriya, second year CEC, KCRT College, Eluru. మనందరూ కూడా ఆ వర్గంలో వారి యొక్క హస్తాన్ని ఆర్థిక ద్రవ్యాలను తరిమి కొట్టాలనే ఉద్దేశంతో వారు భవిష్యత్తు తరిమి కొడదాం. సేనో టు డ్రగ్స్, గట్టిగా చెప్పండి. సేనో టు డ్రగ్స్, సేనో టు డ్రగ్స్, సేనో టు డ్రగ్స్. మొత్తం వద్దు ఆరోగ్యానికి ముట్టు, మొత్తం వద్దు ఆరోగ్యానికి ముట్టు.
స్వీట్ షాపులు వచ్చాయి. అందరి నోరూరించేలా రకరకాల స్వీట్స్ సరికొత్తగా నాణ్యతా ప్రమాణాలతో అతి తక్కువ ధరలకి మనకి ఇష్టమైన స్వీట్లు సరికొత్త రుచులతో అందిస్తున్న మన రెడ్డి స్వీట్స్ అండ్ బేకరీ. సామాన్యుడికి స్వీట్స్ తినే అవకాశం మన రెడ్డి స్వీట్స్ లోనే. ఇక విజయవాడకు వెళ్ళనవసరం లేదు. సారికి కావాల్సిన అరిసెలు, కజ్జికాయలు, గోరిమేటీలు, సున్నుండలు, బొబ్బట్లు, పూతరేకులు, చిలకలు, చలివిడి అతి తక్కువ రేట్లో మన రెడ్డి స్వీట్స్ లోనే లభించును. షుగర్ ఫ్రీ స్వీట్లు కూడా మన రెడ్డి స్వీట్స్ లోనే అందుబాటులో ఉన్నాయి. మన ఇళ్లలో జరిగే శుభకార్యాలకు స్వీట్లు, హాట్లు ఆర్డర్స్ పైన మన గుమ్మం ముంగిటే అందించడమే రెడ్డి స్వీట్స్ ప్రత్యేకత. అలాగే జెల్ కేకులు, కూల్ కేకులు, రెడ్ వెల్వెట్, చాక్లెట్, బ్లాక్ ఫారెస్ట్, వైట్ ఫారెస్ట్ కేకులు ఆర్డర్ చేసిన వెంటనే అందించబడును. మా అడ్రస్ న్యూ మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్, చందన బ్రదర్స్ ప్రక్కన మెయిన్ బజార్, ఏలూరు 1. మా ఫోన్ నెంబర్ 9985035544.